70 ఏళ్ల వృద్ధుడు దేవాలయాల నుంచి పాలను సేకరించి పేద ప్రజలకు పంచుతున్నారు. శ్రావణ మాసంలో శివుడికి వేల లీటర్ల పాలను భక్తులు సమర్పిస్తారు. అయితే ఈ పాలు చాలా వరకు వృధా పోతూ కాలువల్లో కలుస్తుంటాయి. ఇలా వృధా కాకుండా పాలను ఆలయాల నుంచి సేకరిస్తున్నాను. వీటిని మరగబెట్టి పంచదార కలుపుతాను. కనీసం పరిశుభ్రమైన మంచినీరు కూడా అందని పేద ప్రజలకు ఈ పాలను పంచుతున్నాను. జునాగఢ్ కు చెందిన ఈయన్ని అందరూ మిల్క్ మ్యాన్ అని పిలుస్తుంటారు. ఈయన దగ్గరలోని ఆలయాల నుంచి పాలను సేకరించి పిల్లలకు పేదలకు పంచుతున్నారు. ఈయన ఎప్పుడూ తన పేరును చెప్పరు. ఎవరైనా అడిగితే ఓన్లీ ఇండియన్ అని చెప్తారు. జునాగఢ్ లో ఈయన ఈ పేరుతోనే అందరికీ సుపరిచితం అయ్యారు. ఈ దేశ పౌరులు కులం మతం పేరుతో విడిపోకూడదని ఆయన అంటున్నారు. తనను ఇండియన్ అని పిలిస్తేనే తనకు నచ్చుతుందని వివరించారు. ఓన్లీ ఇండియన్ పేరుతో ఈయన స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. బహుశా భారత్ లో ఏకైక వ్యక్తితో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇదొక్కటే అయి ఉండొచ్చు.